అగ్ని ద్యోతకమైనది, శివుడికి కేశవుడికి సమాన ప్రీతిపాత్రమైనది. కార్తీక మాసంలో శివుడిని ఎంత పూజిస్తామో కార్తీక దామోదరుడి అనే పేరుతో విష్ణువుని సమానంగా పూజిస్తాం. ఈ కాలములలో మనకి దగ్గరలో ఉన్న పవిత్ర క్షేత్రాలు ఏముంటేవి? శివక్షేత్రాలు. ఇప్పుడు తెలంగాణలో చక్క వేములవాడ ఉన్నది. ఇంకోటండి, కేవలం ప్రసిద్ధి చెందిన క్షేత్రాలకు వెళ్ళకండి. అందరూ వెళ్ళి దాని మీద పడిపోతే దాడి చేస్తానగా. మా ఉప్పల్లో అద్భుతమైన రాజరాజేశ్వరుడు అలాగే ఉప్పల్లో మా ఇంటికి దగ్గరలోనే మా పీఠంలో శివుడు ఉన్నాడు. ఎన్నో దివ్య క్షేత్రాలు ఉన్నాయి. అసలు నన్ను అడిగితే ఈ క్షేత్రాలలో అవకాశం ఉన్నవాళ్ళు వెళతారు. ఎక్కువ మంది దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళండి. తక్కువ జనం వచ్చే చోట శివాలయంలో ప్రదక్షిణ చేయగలుగుతాం, దీపాలు వెలిగించగలుగుతాం, వెళ్ళగలుగుతాం. అందరూ ఏమన్నాడు? శివుడి దర్శనం చేసుకోమన్నాడు తప్ప కేవలం అందరూ కాశీ వెళ్ళిపోండి, అందరూ దక్షారామం వెళ్ళిపోండి, శ్రీశైలం వెళ్ళిపోండి అంటే తాకిడికి కష్టం అవుతుంది. కాదని నేను అన్నాం. కానీ అందరూ అక్కడికే వెళ్ళిపోయి గందరగోళం పడవలసిన అవసరం లేదు. మా పీఠంలో హాయిగా దొరుకుతాను. కారణం ఏంటంటే గందరగోళం. నాకు కాశీ అంటే ఎంత ఇష్టం. శ్రీశైలం నాకు గురుస్థానం, నేను అక్కడ ఇస్తున్నాను. ఇంకా కుదిరితే పంచారామాలు మొదలైన వాటికి వెళ్ళండి. ఇప్పుడు ప్రస్తుతం నేను ఎందుకు చెప్పట్లేదంటే, ఈ పంచారామాలకు వెళ్ళండి, శ్రీశైలం వెళ్ళండి, జ్యోతిర్లింగాలకు వెళ్ళండి అంటే వేలం వెరిగి వెళ్ళిపోతున్నారు. భక్తి పోతోంది, హడావుడి ఎక్కువైపోతుంది, కారులోకి యాక్సిడెంట్లు అయిపోతున్నాయి హడావుడిలో వెళ్ళడం కోసం. వాటికంటే కార్తీక మాసంలో సుఖంగా ఇంట్లో ఒక శివుడిని పెట్టుకోండి, ఒక విష్ణువుని పెట్టుకోండి, పూజించండి, దగ్గరలో వెళ్ళండి. అన్ని ఆలయాల్లో పరమాత్మ ఉన్నాడు, సందేహం లేకుండా. కార్తీక మాసంలో ఖచ్చితంగా ఆచరించవలసిందంటూ కార్తీక స్నానం మొదటిది. పూర్వకాలంలో నదీ తీరంలో ఉన్నవాళ్ళు నదులకు వెళ్ళి చేసేవారు, చెరువుల్లో చేసేవారు, లేదా సముద్ర తీరంలో ఉన్నవాళ్ళు సముద్రంలో చేసేవారు, నూతుల దగ్గర చేసేవారు. ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నాం, మాకు ఉప్పల్లో చెరువు రమ్మంటే ఎక్కడ నుంచి వస్తుంది? నేనే చెరువు తవ్వించుకోవాలి. మీరేమన్నా ఒక ఎకరం ఇస్తానంటే ఉప్పల్లో గజల లక్ష చేశారంటే ఇంట్లోని బకెట్ లో నీళ్లు పట్టుకోండి, అందులో ఒక్క చుక్క ఆవు పాలు దొరికితే వెయ్యండి, లేదా ఏ హెక్కర్లా పొటన వేరు పెట్టండి. గంగే చయమనే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురని శ్లోకం చదవండి. గంగా, ఓ యమున, ఓ సరస్వతి, ఇవన్నీ సంబోధనలు. మిమ్మల్ని పిలుస్తున్నాను, మీ జలమును ఇందులోకి తీసుకురండి. ఈ శ్లోకం చదువుకోండి, తెలుగులో చెప్పుకోండి. లేదా గంగా నది వంటి నదులను ఇందులోకి ఆహ్వానిస్తున్నాం అనుకుని ఆ నీళ్లతో స్నానం చేసినా కార్తీక స్నాన ఫలితం వస్తుంది. కాకపోతే సూర్యోదయమునకు ముందు చెయ్యాలి. సూర్యుడు ఉదయించిన తర్వాత చేసే కార్తీక స్నానం అధమ ఫలితం ఇస్తుంది. సూర్యోదయానికి అగ్ని ద్యోతకమైనది, శివుడికి కేశవుడికి సమాన ప్రీతిపాత్రమైనది. కార్తీక మాసంలో శివుడిని ఎంత పూజిస్తామో కార్తీక దామోదరుడి అనే పేరుతో విష్ణువుని సమానంగా పూజిస్తాం. ఈ కాలములలో మనకి దగ్గరలో ఉన్న పవిత్ర క్షేత్రాలు ఏముంటేవి? శివక్షేత్రాలు. ఇప్పుడు తెలంగాణలో చక్క వేములవాడ ఉన్నది. ఇంకోటండి, కేవలం ప్రసిద్ధి చెందిన క్షేత్రాలకు వెళ్ళకండి. అందరూ వెళ్ళి దాని మీద పడిపోతే దాడి చేస్తానగా. మా ఉప్పల్లో అద్భుతమైన రాజరాజేశ్వరుడు అలాగే ఉప్పల్లో మా ఇంటికి దగ్గరలోనే మా పీఠంలో శివుడు ఉన్నాడు. ఎన్నో దివ్య క్షేత్రాలు ఉన్నాయి. అసలు నన్ను అడిగితే ఈ క్షేత్రాలలో అవకాశం ఉన్నవాళ్ళు వెళతారు. ఎక్కువ మంది దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళండి. తక్కువ జనం వచ్చే చోట శివాలయంలో ప్రదక్షిణ చేయగలుగుతాం, దీపాలు వెలిగించగలుగుతాం, వెళ్ళగలుగుతాం. అందరూ ఏమన్నాడు? శివుడి దర్శనం చేసుకోమన్నాడు తప్ప కేవలం అందరూ కాశీ వెళ్ళిపోండి, అందరూ దక్షారామం వెళ్ళిపోండి, శ్రీశైలం వెళ్ళిపోండి అంటే తాకిడికి కష్టం అవుతుంది. కాదని నేను అన్నాం. కానీ అందరూ అక్కడికే వెళ్ళిపోయి గందరగోళం పడవలసిన అవసరం లేదు. మా పీఠంలో హాయిగా దొరుకుతాను. కారణం ఏంటంటే గందరగోళం. నాకు కాశీ అంటే ఎంత ఇష్టం. శ్రీశైలం నాకు గురుస్థానం, నేను అక్కడ ఇస్తున్నాను. ఇంకా కుదిరితే పంచారామాలు మొదలైన వాటికి వెళ్ళండి. ఇప్పుడు ప్రస్తుతం నేను ఎందుకు చెప్పట్లేదంటే, ఈ పంచారామాలకు వెళ్ళండి, శ్రీశైలం వెళ్ళండి, జ్యోతిర్లింగాలకు వెళ్ళండి అంటే వేలం వెరిగి వెళ్ళిపోతున్నారు. భక్తి పోతోంది, హడావుడి ఎక్కువైపోతుంది, కారులోకి యాక్సిడెంట్లు అయిపోతున్నాయి హడావుడిలో వెళ్ళడం కోసం. వాటికంటే